పూజ, హోమం, దానం, తద్దినం ఇట్లాంటి విషయాల్లో గృహస్థైన వారు భార్య లేకుండా నిర్వహించరాదు అనేది అడిగారు. ఈ మధ్యన మనం యాత్రలు చేయొచ్చా అనే విషయం మీద ఒక వీడియో చేసాం. అది చూసిన వాళ్ళు చాలామంది మంచి మాట చెప్పారండి, మరి దాంతోపాటు ఇది కూడా ఒకసారి నిర్ణయం చెప్తారా అని అడిగారు. ఇక్కడ గృహస్థ ధర్మంలో ఇంకా అక్కడి నుంచి ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యాహ అనే అగ్ని దగ్గర ప్రమాణం చేసి వివాహం చేసుకున్నారు. నువ్వు ఎవడికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీ ఆత్మకి సమాధానం చెప్పాలి. అక్కడ ధర్మార్థ కామాల్లో ధర్మకార్యాల్లో ఈ యొక్క అంశాలు వస్తూ ఉంటాయి. ఏంటంటే మనుష్యయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం 3 వస్తూ ఉంటాయి. మనుష్యయజ్ఞంలో దాన ధర్మాలు వస్తూ ఉంటాయి. సరే, అక్కడ ఎవరో పేదవాళ్ళకి అన్నదానం చేయాలి, భార్య పక్కన లేకపోతే నీకు ఓపిక కుదిరి చేసేసాయి. సంకల్పం చేసి చేసేటువంటి దేవయజ్ఞం, పితృయజ్ఞాలు ఉన్నాయి, పూజలు, హోమాలు. అక్కడ భార్య పక్కన ఉండాలి. పూజల్లో భార్య వచ్చి దీపారాధన చేసిన తర్వాత నువ్వు అర్చన ప్రారంభం చేయాలి అనేది మనకు ఆచారం ఏర్పడేశారు. సరే, పూర్వం పెద్ద కుటుంబాలు, ఇంట్లో ఎవరో ఒకరు తోడుండేవాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ ఆడవాళ్ళు పూజ దగ్గర వచ్చినా వంట, వార్పు, వ్యవహారం, మిగతా విషయాలు పిల్లలను చూసుకోవడం ఎవరో ఒకరు చూసేవాళ్ళు అనే ఉద్దేశంతో అవన్నీ ధర్మాలు నడిచినాయి. ఇప్పుడు కొన్ని నడవట్ల. సరే, హోమం అసలు భార్య ఓం భూర్భువస్వరోం అనగానే ఆవిడ అక్కడ అగ్నిహోత్రం వెలిగించిన తర్వాత వీడు హోమం చేయాలి. తద్దినంలో కూడా హోమం ఉంటుందండి, తద్దినంలో కూడా హోమం ఉంటుంది. అప్పుడు కూడా భార్య పక్కన ఉండి అక్కడ అగ్నిహోత్రం వెలిగించాలి, అక్కడ దీపారాధన చేయాలి. తద్దినంలో కూడా దీపారాధన ఉంది. తద్దినం అంటే ఏం లేదు, ఇక్కడ దేవుడి దగ్గర దీపారాధన చేసి షోడశోపచార పూజలు ఎట్లా చేస్తామో తద్దినంలో కూడా చివరి ఆ పితృదేవతకు షోడశోపచార పూజలే వరుసగా మీరు గమనిస్తే దూపం, దీపం, నైవేద్యం అని కూడా నడుస్తూ ఉంటాయి. షోడశోపచార పూజలే అది కూడా అదొక రకమైన పద్ధతి. వెరసి ఇక్కడ అక్కడ కూడా భార్య లేకుండా కార్యక్రమం చేయకూడదు. సరే, ఆవిడ ఉద్యోగరీత్యా సెలవు దొరకపోవచ్చు, వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అసలు పూర్తిగా మానవేయడం కంటే ఇక్కడ ఆ ఆబ్దీకాదులు నిర్వహించడమే ప్రధానం. మరి ఇంకా తగిన రోజున ఉద్యోగంలో సెలవు దొరికినప్పుడు ఏం చేస్తారు? ఆబ్దీకం మానకూడదు కదా. కాబట్టి ఇక కొన్ని అమెండ్మెంట్స్ తప్పదు. పూర్వం ఉద్యోగం చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగం చేయడం కామన్ అయిపోయింది. కాబట్టి ఉద్యోగంలో సెలవు దొరకలేదు అన్న పక్షంలో ఇంకా తద్దినం ఆపకూడదు, తద్దినం ఆరోజు చేయాల్సింది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ధర్మశాస్త్రం రాసినాయా అంటే రాసిలేవు, కానీ తద్దినం ఆపకూడదు అనే ప్రయత్నంలో చేసేస్తున్నారు. ఇంకా ఇళ్లలో ఆడవాళ్ళు రజస్వలా సమయం అయింది, ఆ 4 రోజులు అబ్దేకం చేసేస్తారు. అప్పుడు పూజలు, హోమాలు విశేషంగా రోజువారీ పూజ చేసుకోవచ్చు. అప్పుడు రోజువారీ పూజ భార్య దూరంగా ఉన్నా చేసుకోవచ్చు. రోజువారీ పూజ ఆవిడ ఉద్యోగరీత్యా వెళ్ళినా చేసుకోవచ్చు. విశేషమైన పూజల్లో ఆవిడ లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే కష్టకాలం వచ్చినప్పుడు సత్యనారాయణ స్మృతిగా చదువుతూ ఉంటాం. భర్త లేకుండా భార్య, భార్య లేకుండా భర్త పూజలు చేసుకోవడం అనేది కష్టకాలాన్ని ఊహించుకోవడం ఎందుకు? ఇక రోజువారీ చేసే పూజలో సత్యనారాయణ స్వామి పూజ రోజువారీ చేసేస్తున్నారు అనుకోండి, ఇంకప్పుడు భార్య కూర్చుందా, భర్త కూర్చున్నా సంబంధం లేదు, ఇంక రోజు కార్యక్రమం అయిపోతుంది. అట్టంటి వరకల్లా విశేషమైన సమయాల్లో విశేషమైన హోమాలు, విశేషమైన పూజలు, వీటి సందర్భంలో ఖచ్చితంగా భార్య లేకుండా చేయకూడదు. అలాగే తద్దినం రోజు ఉండేది కాదు, ఆ ఆబ్దీకం ప్రత్యాబ్దీకం పెట్టే రోజున ఖచ్చితంగా అదేదో 4 రోజుల ముందో 2 నెలల ముందో దాని నోటీస్ ఉంటుంది కదా. సంవత్సరం అవుతుంది, దగ్గరికి వస్తుంది, నాన్నగారు ఆబ్దీకం వస్తుంది, అమ్మగారు ఆబ్దీకం వస్తుందని దాని దగ్గరికి ఏర్పరచుకోవాలి. ఇంట్లో ఉండగలిగిన పరిస్థితులు ఉండకుండా కనుక నాటకీయమైన పరిణామాలు ఆడితే ఆ దేవతా సంబంధమైన పూజలు, ఆ దేవతలు పితృదేవతలు అవచ్చు, మామూలు దేవతలు అవచ్చు, వాటి యొక్క పూజల ప్రభావం మీ జీవితానికి కూడా చివరికి నాటకాలకే దారితీస్తుంది. ఫలితాలు కూడా నాటకీయంగానే ఉంటాయి. కాబట్టి చేయగలిగిన పరిస్థితి ఉండి కూడా అప్పుడు ఉండకపోతే దోషం అవుతూ ఉంటుంది. ఇద్దరు కలిసి చేయాల్సిందే. ఇద్దరు కలిసి చేయకుండా అనేది పూజలు, హోమాలు, యాత్రలు, నదీ స్నానాలు, తర్పణాలు ఇవన్నీ కూడా శాస్త్రం ఒప్పదు. శాస్త్రం మాత్రం ఖచ్చితంగా 100% భార్యాభర్తలు ఇద్దరు కలిసే ధర్మకార్యాలు చేయమంది. ఆ ధర్మకార్యాల్లో ప్రధానమైనటువంటి దేవయజ్ఞం, పితృయజ్ఞానికి మాత్రం ఇద్దరు కలిసి ఉండి చేయాల్సిందే. అనారోగ్యవంతురాలు ఏంది భార్య, ఆవిడ ఇంట్లో ఉంటుంది, ఆ పక్కన ఆయన ఆ హోమమో పూజ పునస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అత్యవసరమైంది, ఆవిడకి అనారోగ్యంగా ఉంది, అప్పుడు నవగ్రహ హోమం చేద్దాం అనుకుంటాడు, ఆవిడ వచ్చి కూర్చోలేదు. అప్పుడు ఆవిడ వచ్చి ఓం భూర్భువస్సువః ఉన్నారంటే కుదరదు. ఆవిడ నిమిత్తంగా ఆయన చేసేస్తారు. దానికి వైదికంగా పెద్దలు సూచనలు చేశారు. ఆబ్దీకం భార్యకి అనారోగ్యంగా ఉంది, లేవలేదు. మన భారతీయ సనాతన ధర్మం స్త్రీలకు
ప్రధాన పాత్ర ఇచ్చింది. నువ్వు వచ్చి అక్కడ కూర్చుని అగ్నిహోత్రం దగ్గర నువ్వు ఓం భూర్భువస్సువః అని చెప్పి అగ్నిహోత్రం వెలిగిస్తేనే వాడు హోమం చేయాలని చెప్పి కండిషన్ పెట్టింది. అంటే నీకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని. నువ్వు వచ్చి దీపారాధన చేస్తేనే వాడు పూజ చేయాలని చెప్పి పెట్టింది. మరి వాళ్ళకి విలువ ఇవ్వలేదనే మాట అనుకోకూడదు. అలాగే అనారోగ్యవంతుల విషయంలో ధర్మశాస్త్రం ఎక్కడా ప్రతిబంధకతను చూపించలేదు. అయినా సరే నువ్వు ఓపిక చేసిన ఏదో విధంగా రావాల్సిందే అన్నాడంటే వాడు మూర్ఖుడు కింద లెక్క. శాస్త్రం లేని మూర్ఖుడు. శాస్త్రంలో అనారోగ్యవంతుల విషయంలో చాలా అమెండ్మెంట్స్ ఉన్నాయి. రోజువారీ ధర్మాలు ఏవైతే చెప్పాడో పాటించకపోతే వాడికి నష్టమైన రాదు. ఆ విధమైనటువంటి ధర్మాలను ఏర్పాటు చేశారు. ధర్మశాస్త్రం చాలా భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ధర్మశాస్త్రం మొత్తం తెలిస్తే అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని వర్ణాల వాళ్ళకి మొత్తం అంతా కూడా సమతూకంగా న్యాయం, ధర్మం అన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆడవాళ్ళకి గౌరవాలు ఇచ్చాడు, మగవాళ్ళకి గౌరవాలు ఇచ్చాడు. పాటించలేని పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లలకి, వృద్ధులకి, అనారోగ్యవంతులకి వేరేగా మార్గాంతరాలు చెప్పాడు. ఇలాగా చాలా చక్కనైనటువంటి శాస్త్ర సంబంధమైంది. మూర్ఖత్వం, మొండివాదన, వీళ్ళంతా మూర్ఖంగా ఉంటారు అనే పదాలు ఎప్పుడు వస్తాయంటే శాస్త్రం తెలియని వాడి దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. అసలు శాస్త్రం పూర్తి తెలిస్తే అందులో ఉన్నటువంటి మతాంతరాలు, భారతీయ సనాతన ధర్మంలో చెప్పినటువంటి మతాంతరాలు ఇంకెక్కడా లేవు. ఇంత చక్కటి ఫీజిబిలిటీ ఇంకెక్కడ ఏ శాస్త్రంలో కనబడదు. అంత గొప్పదైనటువంటి ధర్మశాస్త్రం భారతీయ సనాతన ధర్మం ఉండగలిగి అక్కడ పితృదేవతలు ప్రధానంగా ఇవ్వాలి అన్నాడు. పంచమహాయజ్ఞాలు చెప్పాడు. దేవయజ్ఞం, మనుష్యయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. వాటిల్లో దేవపితృయజ్ఞాల దగ్గర భార్యాభర్తలుగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మంలో ఇద్దరు కలిసి చేయాల్సిందే. అది అవకాశం ఉన్నట్టే చేయగలిగిన శక్తి, ఓపిక అన్నీ ఉండి కూడా మానసిక వ్యవస్థను పాడు చేసుకునే దూరంగా ఉంటే అటువంటి నాటకమైన పరిస్థితులకి నాటకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. మొండి వైఖరికి ఫలితాలు వస్తూ ఉంటాయి. సరళంగా ఆలోచించుకుని చక్కగా కలిసి చేయడానికి అలవాటు. అదే సంసార జీవితం, అదే గృహస్థ ధర్మంలో ప్రధానం. ఇట్లాంటి విశేషమైనటువంటి పూజల దగ్గర ఇద్దరు కలిసి ఆచరించడమే, కలిసి చేయడమే అనేది ప్రధానం. అది గమనించుకుని వెళ్ళండి. కొంతమంది చెప్తూ ఉంటారు, ఏదైనా ఆడవాళ్ళ రవిక దగ్గర పెట్టుకుని చేస్తే అయిపోయిందని. రవికే అవుతుంది కానీ భార్య అవ్వదు కదా. అక్కడ నీ పక్కన ఉంది రవిక. మగవాళ్ళు కడువా వేసుకుని వెళ్ళొచ్చని చెప్తూ ఉంటారు. అది ప్రత్యామ్నాయాలు. ఎందుకంటే మానసికంగా ఆవిడ ఇబ్బందికరంగానటువంటి పరిస్థితిలో ఉంది. పురాణాల్లో కొన్ని వ్రతాల్లో భర్త ఇట్లా అనారోగ్యంగా ఉన్నప్పుడు భార్య ఒకతే కూర్చొని చేసినటువంటి ఉపమానాలు చెప్పాడు. అవన్నీ కష్టకాలాలకి సంబంధించిన ఉపమానాలు. కష్టకాలాలకు సంబంధించిన ఉపమానాలు నిత్యంలో చేసుకుంటే ఎట్లాగా? కష్టకాలకు సంబంధించిన ఉపమానాలు కష్టకాలాలే. ఇందాక నేను ఏమన్నాను, అనారోగ్య విషయంలో ధర్మశాస్త్రం పూర్తిగా వ్యతిరేకంగా చెప్పడుందని. రోజువారీ మనకు కనపడే ధర్మశాస్త్రానికి, అనారోగ్య విషయంలో ధర్మశాస్త్రానికి మార్గాంతరాలు వేరే ఉన్నాయి. మరి వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడే ఆచరిస్తా అంటే ఎట్లా కుదురుతుంది? అన్నీ ఇక్కడే వాటిని అనుష్ఠిస్తా అంటే ఎట్లా కుదురుతుంది? అదే అక్కడ అందువల్లనే గృహస్థధర్మం కరెక్ట్గా నడుస్తోందా అని చెప్పాలంటే వాళ్ళిద్దరి యొక్క మాట, ప్రవర్తన, తీరు అన్నీ ఒకటేగా ఉన్నాయా అనేది ఈ దేవయజ్ఞం, మనుష్య యజ్ఞాల దగ్గర కనబడుతూ ఉంటాయి. దేవయజ్ఞం, పితృయజ్ఞాల దగ్గర, దేవపితృయజ్ఞాల దగ్గర కనుక వాళ్ళిద్దరూ సమతూకంగా సంచారం చేస్తూ కనబడ్డారు అంటే ఆ గృహస్థధర్మం బాగా నడుస్తుంది ఇక్కడ అని చెప్పేయచ్చు అనమాట. ఇలాంటివన్నీ కూడా మన వాళ్ళు ప్రత్యేకంగా ఆచరించారు. అందుకోసమే కాశీ వెళ్ళి మా నాన్న దర్శనం పెట్టొస్తాను అని వెళ్ళకూడదు. కాశీ ఇద్దరం కలిసి వెళ్ళి పెట్టొస్తాం. భార్యని ఇంట్లో వదిలేసి నేను అక్కడ వెళ్ళి కాశీ వెళ్ళి తద్దినం పెట్టొస్తాను, తద్దినం తగలంటే అవుతుంది. ఏదో వృత్తిరీత్యా వేరే ఉన్నావు, మీ నాన్నగారు ఆబ్జెక్ట్ వచ్చింది, అత్యవసరం మళ్ళీ వెనకాడలేవు, పెట్టు, తప్పులేదు. అది కూడా తప్పే. ఎందుకంటే అక్కడ అవపోసనాగ్ని నువ్వు ఉండాలంటే భార్య ఉన్నప్పుడే అవపోసనాగ్ని పెట్టాలి. అలాంటివి కొన్ని ఉన్నాయి నియమాలు. ఇంకా లోపలికి వెళ్తే చాలా సమస్యాత్మకంగా పెట్టాడు. ఎన్ని చెప్పినా కానీ దేవపితృయజ్ఞాల దగ్గర భార్యాభర్తలతో కలిసి ఆరోగ్యంగా ఉండగా, కలిసి ఉండగా, ఒక చోట ఉండగా కలిసి చేయడమే ప్రధానం. రోజువారీ కార్యక్రమాల్లో వాళ్ళిద్దరూ కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఇదే పితృయజ్ఞంలో మరి ఇద్దరు అప్పుడో అకేషనల్గా వస్తూ సంవత్సరానికి ఒకసారి అది ముందుగా ప్రిపేర్ అయ్యి వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ఉండాలి. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే శక్తి లేదు. ఆ పితృయజ్ఞంలో వండించేటువంటి పదార్థాలైనా, దేవయజ్ఞంలో వండించేటువంటి పదార్థాలైనా వంట వాళ్ళని బట్టి చేసుకో. కానీ కొంత వంట నువ్వు చేస్తూ వాళ్ళు చేస్తే వంటలో సహకారం తీసుకున్నట్టు అవుతుంది కాబట్టి దోషం ఉండదన్నారు. డైరెక్ట్గా నేను వంట వాడిని పెట్టుకున్నా కదా అని చెప్పేసి ప్రతి పని వాడి చేస్తే ఆ వంట వాళ్ళకి కూలి కింద పెట్టినట్టు అవుతుంది. అది దోషం అవుతుంది. మళ్ళీ ఆ వంటలో కొంత వీళ్ళు చేసి వాళ్ళు కూడా చేస్తూ ఉంటే సహకారం చేసినట్టు ఉంది. ఆ దేవ కార్యక్రమాలకి, పితృ కార్యక్రమాలకి స్వయంగా వండి నీ మానసిక వ్యవస్థతో ఎంతవరకు చేయగలవు అన్ని పదార్థాలు చేసి నైవేద్యం పెట్టడం చాలా విశేషం. అది పితృయజ్ఞమైనా దేవయజ్ఞమైనా. శక్తి చాలట్లేదు, ఒక మనిషిని పెట్టుకో, కొంత ప్రయత్నం నువ్వు చేస్తూ, కొంత ప్రయత్నం వంట వాళ్ళు చేస్తూ అట్లా కూడా పెట్టమంటాడు. అంతేగాని కేవలం కూల్ డబ్బులు ఇచ్చా కదా అని చెప్పి వాడు చేసుకున్నా కదా అని చెప్పేసి అగౌరవమైన భావన ఎప్పుడైనా కలుగుతుంది వంట వాళ్ళ మీద, నీకు చిన్నచూపు కలుగుతుంది. ఆ చిన్నచూపు కలిగినటువంటి వ్యక్తి చేత నువ్వు ఎందుకు పదార్థం చేసి ఉన్నతమైనటువంటి పూజా కార్యక్రమం చేస్తున్నావు? ఉన్నతమైన పూజా కార్యక్రమానికి చిన్నచూపు చూస్తావా వీళ్ళు కూడా ఉన్నతమైన దృష్టితో చూసి నోటితో కానీ మనసుతో కానీ ఎక్కడా కూడా తక్కువగా భావన లేకుండా నువ్వు ప్రవర్తించి వాళ్ళకి కనుక
ఆ విధమైన కార్యక్రమాలు చేయించగలిగితే అది గొప్ప అవుతుంది. అందువలన అట్లాంటి మానసిక వ్యవస్థలు తేడా వస్తాయనే ఉద్దేశంతోనే వంట నువ్వు కూడా చేస్తూ వాళ్ళు చేసి చేయొచ్చు. అప్పుడు వంటలో వాళ్ళ సహకారం తీసుకున్నాము అనేటువంటి భావన ఒకటే ఉంటుంది, కూలికి పెట్టుకున్నట్టు కాదు. అలాంటి నియమాలు కూడా పెట్టారు తద్దినాలకు సంబంధించి కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ అన్నీ పాటించగలిగినవే, అన్నీ ఆచరించగలిగినవే. అవి అనుష్ఠించకుండా ఆచరించకుండా మనం వాళ్ళు తప్పు చేస్తూ మనం ఇవన్నీ చేదస్తాలండి అంటున్నాం, చాలా తప్పులో వెళ్తున్నాం. ఆరోగ్యంగా ఉన్నటువంటి భార్యాభర్తలు అయితే మాత్రం ఇద్దరు కలిసే కార్యక్రమాలు చేయడం అనేది మంచిది, అది గమనించుకోండి. దేవపితృ యజ్ఞాలు దగ్గర తప్పనిసరిగా ఇద్దరు కలిసి వెళ్ళడం, అలాగే యాత్రలు అంతే చేయాలి, అలాగే నదీ స్నానాలు అట్లా చేయాలి. కష్టకాలాలకు సంబంధించిన ఉపమానాలు పురాణాల్లో చెప్పున్నాయని చెప్పి అవి తీసుకొచ్చి బాగున్నటువంటి మీ జీవితాలకి అన్వయం చేసుకుంటే కష్టాలు సిద్ధిస్తాయి. అది గమనించుకోమని చెప్పి ఆశిస్తూ స్వస్తి.